నమస్కారం. ఆర్‌పిఆర్ టీవీకి స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు. మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జనవరి. మరి ఈ జనవరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది? గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. 2026 జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది మిథునం గురించి. ఆ మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేది తెలియచేయండి. మిథునం అనేటువంటిది నిజానికి దంపతులు. ఉమ్, దంపతులు అనే శబ్దం పాశ్చాత్యులు ఏమని చెప్పారంటే కవల పిల్లలు అని చెప్పారు. అంటే 2 తలకాయలు ఉన్నాయి అక్కడ. ఉమ్, 2 తలకాయలు ఉంటే ఏమవుతుంది? వచ్చి పేపర్లో వచ్చింది. 2 తలలున్న ఒక పాము. ఉమ్, అది పొట్ట ఒకటే. ఒకే పొట్టలోకి వెళ్ళేటువంటి ఆహారం కోసం ఆ 2 తలలు దెబ్బలాడుకుంటున్నాయి. ఉమ్, అంటే 2 తలలుంటే పరస్పర వైరుధ్యంతో ఆలోచనలు ఉంటాయి అని అర్థం అన్నమాట. కాబట్టి మిథున రాశి వారికి సామాన్యంగా ఏం జరుగుతుందంటే తమ ఆలోచనను తామే వ్యతిరేకంగా ఆలోచించేటువంటి స్థితి ఉంటుంది. ఈ సమయంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ గురుడు జ్ఞాని. జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంది? సహజంగానే తమకు వచ్చినటువంటి ఆలోచనలు మరల విశ్లేషించుకుంటూ ఉంటుంది. ఆ విశ్లేషించుకున్నప్పుడు క్రియాశీలత లోపిస్తుంది. ఎందువలన అంటే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని చేస్తుంటే వెళ్ళిపోతుంది. కానీ చేయాలా వద్దా అని నిశ్చయించుకోవడంలోనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవును. అది కాక లగ్నంలో గురుడు ఉన్నప్పుడు కొన్ని స్థాన భ్రంశమని, అలాగే ధన నష్టమని ఇలాంటి ఫలితాలు కూడా చెప్పారు. ఉమ్, ఆ కారణంగా ఏమవుతుందంటే వ్యక్తికి తన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసము, లేకపోతే ఏదైనా లక్ష్యాన్ని మనం సాధిస్తున్నాం అనేటువంటి భావనతోనూ దానికి ఎక్కువగా వ్యక్తి ప్రవర్తించి ధనాన్ని నష్టపరచడం, అలాగే ఉన్నటువంటి స్థానంలో గౌరవాన్ని తగ్గించుకోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. అయితే తృతీయంలో మనకు కేతు యొక్క ప్రభావం ఉంది. కేతు యొక్క ప్రభావం ఉండడం వలన ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారాన్ని తీసుకోవడానికి వ్యక్తి ఇష్టపడ్డు, వద్దంటాడు. ఉమ్, అంటే మనమే స్వయంగా చేయాలి అనేటువంటి భావనతో ఉండడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి. అందువలన ఇతరులు సహకారం చేస్తాము అని ప్రత్యేకించి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సహకారాన్ని స్వీకరించడమే మంచిది. అప్పుడు ఏమవుతుంది? అదే సమయంలో మనం ఇంకో పని చేసుకోవచ్చు. అంటే 2 పనులు అవుతాయి అన్నమాట. అందువలన ఇతరుల యొక్క సహకారాన్ని వద్దు అనేటువంటి భావన మనసులోంచి తుడిచిపెట్టేయాలి. సహకారం అటు నుంచి వస్తున్నప్పుడు తీసుకోవడమే మంచిది. ఉమ్, అంతేకాకుండా మనకి ఈ మిథునానికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఏమిటి అంటే సప్తమ స్థానంలో గ్రహాల యొక్క ఆధిక్యం ఉంది. ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. ఆ ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సామాజిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే వారికి ఇచ్చిన వాగ్దానాలు చేయకను, లేకపోయినట్లయితే వారు చెప్పినటువంటి పనిని మనం అంగీకరించట్లేదనో, మనం మాట్లాడే తీరు వాళ్ళకి నచ్చకో సామాజిక సంబంధాలు కొంతవరకు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా వైరుధ్యాలు వస్తే ఎవరితో వస్తాయి అంటే భార్యతో రావచ్చు, తండ్రితో రావచ్చు, సోదరులతో రావచ్చు, ఇంకా తోటి స్నేహితులతో కూడా రావచ్చు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వాలి. అతని వ్యక్తి పూర్తిగా అతను మాట్లాడిస్తే అతని యొక్క స్వభావం ఏమిటో, అతని ఉద్దేశం ఏమిటో అర్థమవుతుంది మనకి. అర్థమైన తరువాత మనం నిర్ణయం తీసుకుని మాట్లాడడం అనేటువంటిది మేలు చేస్తుంది. ఇక అతి ముఖ్యంగా రాహు యొక్క స్థితి ఏమవుతుందంటే 9వ స్థానంలో ఉంటుంది. ఇది నిజానికి గంగా స్నానానికి మంచిది, అలాగే మంచి పనులు చేయడానికి మంచిది, ఏదైనా నదీ స్నానం చేయడానికి కూడా చాలా మంచిది. ఉమ్, అంతేకాకుండా దశమంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం వల్ల అతను చతుర్థాన్ని చూస్తున్నందువలన సామాన్యంగా వృత్తి స్థానంలో అనుకున్న సమయానికి పనులు అవ్వకపోవడం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. అందువల్ల ఎక్కువ శ్రద్ధతో సమయపాలన చేస్తూ ఇతరుల సహాయాన్ని తీసుకుంటూనైనా ఆ సమయం
సమయానికి మనం పని పూర్తి చేసేయాలి. అంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఖర్చు అవ్వచ్చు దానివల్ల. ఎందుకంటే ఇతరుల సహకారం అడుగుతున్నాం కదా. అందుకని నలుగురు సహాయంతో పని చేయడం ద్వారా ఖర్చు ఎక్కువైనా సరే సమయానికి పూర్తి చేయడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అలాగనే అతను చూసేటువంటి స్థానాల్లో అతి ముఖ్యమైనటువంటిది మనకు చతుర్థ స్థానం కావడం వలన ఆహారం సమయానికి తీసుకోకపోవడం వలన అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఆ వ్యక్తి చదివేటప్పుడు కూడా కొంత సమయానికి చదవకపోవడం లాంటివి ఆలస్యాలు బద్ధకాలు ఉంటుంటాయి. వాటి విషయంలో శ్రద్ధ పెంచుకోవాలి. ముఖ్యంగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. తల్లిదండ్రులు కూడా పిల్లలు పరీక్షలు రాసేటువంటి సమయంలో శ్రీ హయగ్రీవాయ నమః అనేది ఆ 3 గంటలు జపం చేసినట్లయితే పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఇంకా విశేషించి ఆ పిల్లల్ని చదివించేటప్పుడు కూడా మనం ఈ హయగ్రీవాయ నమః అని స్మరణ చేయించి తర్వాత చదివించడం మంచిది. రోజు మొత్తం మీద ఒక అరగంటో గంటో ఈ నామంతో గడపడం కూడా చాలా మంచిది. అందులో ముఖ్యంగా తెల్లవారుజామున గడపడం ఇంకా మంచిది. తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు ఉన్న సమయాన్ని కనుక శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రంతో గడిపినట్లయితే ఆ పిల్లల్లో విద్యా విషయాల్లో అభివృద్ధి కలుగుతుంది. సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అది ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. లేకపోతే ఆరోగ్య విషయంలో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అందువలన అనారోగ్యాలు కొంచెం కనిపించినా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆ దోషాలను అధిగమించే అవకాశం ఉంటుంది. గురువుగారు, ఈ మిథున రాశికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువుగారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురువుగారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.